స్టేట్ ఆఫీస్ సెక్రటరీ నర్సింపేట మాజీ ఎమ్మెల్యే మేడం ఉకారావు మేడం ఈ బీసీ ఉద్యమంలో ప్రతి ఒక్కరు బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉంటే రాజకీయాల్లో కూడా ఉండాలి. నా పేరు తోడ శ్రవణ్ కుమార్, తెలంగాణ. తర్వాత మన ఆర్ కృష్ణ గారి 91-92 నుంచి పనిచేశాము. తర్వాత మన దేవేంద్ర గారు గౌడ్ గారి మాల, నేను భక్తుల సిద్ధేశ్వర గారి సాన్నిధ్యంలో పనిచేస్తూ ఉద్యోగం నుంచి ఈ సంఘాల నుంచి పనిచేస్తా ఉన్నాను. హిందూ బీసీ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ఎంప్లాయీ, తెలంగాణ ఫోరం అధ్యక్షునిగా టీఆర్ఎస్లో దాదాపుగా మేము 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసినాం. ఈ బీసీ ఉద్యమంలో కూడా దేవేంద్ర గౌడ్ గారు, బాలగౌడ్ గారు స్టార్ట్ చేసిన దాని నుంచి కాసాని జ్ఞానేశ్వర్, దేవేంద్ర గౌడ్ పనిచేసినాం. బీసీ అధికారంకి రావాలని. హలో, నా పేరు పలాస శ్రీనివాస్. నేను బీసీ సాధికారిక సంఘం స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు టీఆర్ఎస్లో కూడా జవహర్లాల్ డివిజన్గా బీసీ సెక్రటరీగా పనిచేసినాను. నేను మాది ప్రాపర్ వేములవాడ, కానీ హైదరాబాద్లో 40 నుంచి ఇక్కడే సెటిల్ అయినాను. మన బీసీ రాజాధికార లక్ష్యంగానే పనిచేయడానికి నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. విశ్వబ్రహ్మణ. తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ సాధికార సంఘం మరి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో బీసీ కుల బాంధవ్యులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఏదైతే బీసీ కుల గణనలో ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మరి 60% వరకు ఉన్న బీసీలు ఈరోజు 46%కు తీసుకొచ్చి మరి దానిలో కొన్ని లక్షల మందిని సుమారు 2014 ఇప్పటికి లెక్కల ప్రకారమే 25 లక్షల మంది బీసీలను తీసిపడేస్తారు. మరి దానిలో ఈరోజు ఎంతమంది మరి బలైపోతున్నారు, ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు. మరి ఈరోజు అన్ని బీసీ కుల సంఘాలు కూడా ఎంత ఆవేదన చెందుతున్నాయి, ఎన్ని మీటింగ్స్ పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని కూడా మరి అడగడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి నిన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు, మేము ఏదైతే కులగణన చేసిన దానిలో 3.1% మిస్ అయిన వాళ్ళకు మేము మళ్ళీ 16 నుంచి 10 రోజులు మళ్ళీ అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ఏమంటున్నారు, మండల ఆఫీసులలో పోయి నమోదు చేసుకోవాలంటున్నారు, మరి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలంటున్నారు. ఈరోజు మీరు రాజ్యాధికారంలో రావడానికి మరి ఎంత ఓటర్లను ప్రతి ఒక్క ఓటర్ను చేసి ఇవన్నీ చేస్తుంటారు. మరి ఈరోజు ఈ బీసీలు అంటే గంత చిన్న చూపా? ఈరోజు మీరు నిజంగా మళ్ళీ కులగణన సర్వే మళ్ళీ చేయండి. మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఈరోజు అన్యాయం అయిపోతున్నారు. 2 కోట్ల మంది ఉన్న బీసీలలో మీరు ఎంత తక్కువ చూపించినారు, ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుంది. మరి ఈరోజు మందకృష్ణ మాదిగన్న గారు ఒక 1% తగ్గితేనే ఉద్యమం చేస్తేనే ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని మరి మాట్లాడినారు. 2 కోట్ల మంది బీసీ ఉన్న కుల సంఘాలను ఈరోజు మీరు ఎందుకు పిలవడం లేదు అనేది కూడా ఈరోజు మేము బీసీలందరం కూడా ప్రశ్నిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈరోజు ఒక న్యాయం జరుగుతుంది అనుకుంటే 10 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది, ఏం లేదు. మరి ఈరోజు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మా కులగణనలో మరి కరెక్ట్ ఎవరి సంఖ్య ఎంత ఉందో అప్పుడే మాకు ఈ రిజర్వేషన్ మాకు వస్తుంది. దానిలో వెనుకబడ్డ తరగతులు బీసీలందరూ కూడా రేపు రాజ్యాధికారంలో రావడానికి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము, మీరు ఏదైతే మళ్ళీ రీసర్వే చేయడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పినారో
మీరు ఇంటింటికి వెళ్ళి మళ్ళీ కులగణన సర్వే చేయాలి. ప్రతి కులంలో ఎంతమంది ఉన్నారో బయట పెట్టాలి. మీరు ఎవరే కులంలో ఎంతమంది ఉన్నారో సంఖ్య బయట పెట్టండి. మాకు కూడా రేపు పొద్దున ఆర్థికంగా మా కులంలో ఎవరు బీసీలలో ఎంతమంది ఉన్నాము, రేపు ఆర్థికంగా కూడా బడ్జెట్ ఇస్తే మా కులాలను డెవలప్ చేసుకోవచ్చు. రేపు పొద్దున రాజ్యాధికారంలో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ అన్నిట్లలో రిజర్వేషన్ వస్తాయి. లేకపోతే మీరు ఇచ్చిన రిజర్వేషన్ మీద ఈరోజు బీసీలకు మా పిల్లలకు ఉద్యోగాల్లో కానీ అన్నిట్లలో కూడా అన్యాయం జరుగుతుందని ఈరోజు బీసీ సాధికార సంఘం ద్వారా నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు బీసీ సంఘాలందరినీ పిలిచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం కూడా తీర్మానం చేస్తూ మేము తీర్మానం చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. బీసీ సాధికారిక సంఘం కొండా దేవన్న గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కుల సంఘాలు పాల్గొన్నాయి, సామాజికవేత్తలు పాల్గొన్న దాని ప్రకారం ఈ సమావేశంలో మేము తీర్మానించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, నివేదికలో లోపాలను ప్రభుత్వం అంగీకరించి 10 రోజుల గడువు ఇచ్చి మిస్ అయిన 3.1% జనాభాను తిరిగి లెక్కించాలనే విషయాన్ని ఈ సంస్థ ద్వారా ఈ రోజు జరిగిన సమావేశంలో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అదే పరిస్థితుల్లో మిస్ అయిన 10% మిస్ అయిన 3.1% జనాభాకు సంబంధించిన వివరాలు సేకరించేటప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటనలు అంటే ఈ 10 రోజుల్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా చేర్చుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి మీరు ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చిన్న చిన్న పథకాల కోసమే ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తూ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది. మరి అలాంటిది ఇక్కడ 2 కోట్ల బీసీలకు సంబంధించిన సమస్య, 2 కోట్ల బీసీలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీన్ని ప్రజల్లో అవగాహన పెంచడం కోసము ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే గత నివేదికను ఏదైతే ఉందో ఆ నివేదికను బహిర్గతపరిచి మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా మొత్తం బీసీలలో ఉన్న కులాలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రంలో ఉన్న మొత్తం బీసీ సంఘాలను, సామాజికవేత్తలను ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమగ్ర కులగణనలో జరిగిన లోపాలలో మిస్ అయిన వాళ్ళవి కాకుండా ఇంకా మిగతా లోపాలు కూడా చాలా ఉన్నాయి. ఓబీసీల జనాభాను ఎక్కువ చేసి చూపించడం జరిగింది. అది ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా దాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా కూడా ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది. మీరు నివేదికను పొందుపరిచేటప్పుడు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్నారు. ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాజ్యాంగంలో కానీ ఎక్కడా కూడా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే పదమే లేదు. మీరు దాన్ని ఒక కొత్త విషయాన్ని, కొత్త పదాన్ని సృష్టించి గందరగోళం చేసే పరిస్థితుల్లో మీరు దాన్ని క్రియేట్ చేసిరు. ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని ఆమోదించే పరిస్థితి లేదు. మీరు దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి ముస్లింలను, పేద ముస్లింలు, దానికి సంబంధించిన ముస్లిం కేటగిరీల్లో అగ్రవర్ణ ముస్లింలు, పేద ముస్లింలని, బీసీలను స్పష్టంగా వివిధ కేటగిరీల్లో కులాల వారీగా లెక్కలు తీయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. जरा तस्वुर कीजिए एक ऐसा घर जो न सिर्फ आरामदेह हो बल्कि मुनासिब सिक्योरिटी के साथ तमाम सहूलतों से आरास्ता भी हो। वेलकम टू सरीन विस्टास। पियर्स कंस्ट्रक्शंस पेश करते हैं शहर हैदराबाद के सरसब्ज शादाब इलाके आराम घर में जदीद तर्ज जिंदगी की तमाम जरूरियात के साथ आरास्ता बावकार प्रोजेक्ट सरीन विस्टास। ये प्रोजेक्ट सरसब्ज शादाब एग्रीकल्चर यूनिवर्सिटी के कैंपस से मुत्तसिल है। यहाँ से चंद लम्हों में ही PVNR एक्सप्रेसवे के जरिए मेहदीपट्टनम और पुराने शहर जैसे अहम मकामात तक रसाई बहुत आसान है। इस प्रोजेक्ट के 1 किलोमीटर के अहाते में हाई कोर्ट कॉम्प्लेक्स, मेट्रो रेल और फोरम मॉल जैसे तरक्याती मंसूबों की वजह से ये इलाका हैदराबाद के सबसे अहम मराकज में से एक बनने की जानिब तेजी से रवां दवा है। हम लोग एक गेटेड कम्युनिटी प्रीमियम अपार्टमेंट आरामगढ़ पे स्टार्ट किए हैं। ये 3 एकड़ का अपार्टमेंट है। इसमें 2 रेजिडेंशियल ब्लॉक और एक सेपरेट क्लब हाउस है फॉर 30+ एम्यूनिटीज़। क्लब हाउस के एम्यूनिटीज़ में हम लोग आपको जिम दे रहे हैं और स्विमिंग पूल दे रहे हैं, बैंक्वेट हॉल दे रहे हैं, गेस्ट रूम्स दे रहे हैं और इसमें आपको जो है लाइब्रेरी है, चिल्ड्रंस के इंडोर गेम्स है, कॉफ़ी शॉप है, सुपरमार्केट है, स्पा है। आउटडोर एम्यूनिटीज़ में बैडमिंटन कोर्ट, वॉलीबॉल कोर्ट, बास्केटबॉल कोर्ट, जॉगिंग ट्रैक, वॉकिंग ट्रैक, चिल्ड्रंस पार्क है, प्ले एरिया है। और इसके साथ साथ आपको 3 फ्लोर की पार्किंग है जिसमें पार्किंग में आपको जो है इलेक्ट्रिकल व्हीकल चार्जिंग मशीन्स है। हर फ्लैट के लिए 2 पार्किंग है और इसमें स्लाटर हाउस है और जनाजे का गुस्ल का इंतज़ाम है। इस्लामिक सेंटर और मस्जिद भी हम इसके सामने बना रहे हैं। सरीन विस्तास का तामीरी काम तेजी से जारी है। अज़्म है कि ये प्रोजेक्ट
1.5 साल में मुकम्मल हो जाएगा। सरीन विस्तास सिर्फ 6,500 रुपए पर स्क्वायर फीट के हिसाब से एक बेमिसाल पेशकश फराहम कर रहा है, जबकि यहां दीगर कॉम्पिटिटर्स फी मुरब्बा फीट 10,000 रुपए चार्ज कर रहे हैं। ये प्रोजेक्ट जो है तमाम मेजर नेशनलाइज्ड बैंकों से अप्रूव्ड प्रोजेक्ट है, तो इसमें आपको लोन की भी सहूलत है। GHMC एंड रेरा अप्रूव्ड प्रोजेक्ट है, तो आप ये प्रोजेक्ट को विजिट करिए। हमारा सेल्स ऑफिस आपको सुबह 10 बजे से शाम में 10 बजे तक अवेलेबल है साइट पे भी। सरीन विस्तास में आपके सपनों का घर, एक आरामदेह, पुरसुकून और खुशगवार जिंदगी के लिए दरकार तमाम सहूलतों और महफूज माहौल के साथ आपका मुंतजिर है। मजीद मालूमात और प्रोजेक्ट विजिट के लिए आज ही हमसे राब्ता कीजिए।